లేచి నన్ను పొట్టిదానా తిట్టవే. లేవే ముస్లి. అగోనే నీ మేకప్ కొడలు నగలు కూడా ఏడుస్తుర్రే. లేవే లే ముస్లి. ఇగోనే నీ మనవరాలే గీతనే. నువ్వు లేకపోతే పిచ్చిదైపోతే. లేవే లే నీ కాళ్ళు మొక్కుతానే. ముస్లి లే ముస్లి. ముస్లి లే ముస్లి. ఒక్కసారి నాతో మాట్లాడవే. ముస్లి లే ముస్లి. అసలు ముసలి ఎట్లా నచ్చిందే. ఏమో పెద్దమ్మ గారు నాకు పాలిచ్చారు. ఆ పాలు నానమ్మ గారికి తాగించాను అంతే. అవి తాగి చనిపోయారు శ్వేత. పాలు తాగి చచ్చిందా? అంటే ఆ పాలలో ఏదో కలిసి ఉంటది. ఈ దయ్యాలు ఏదో కలుపుంటారు. ముసల్దాన్ని ఏం చేసిండ్రా? ఏయ్ పిచ్చి బాగుడు వాగే ఉంటే చంప పగల కొడతానేమనుకుంటున్నావో జాగ్రత్త. అయినా మా అత్తగారిని మేమెందుకు చంపుతామే? వయసు పెరిగింది, దాంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. లేనిపోయిన అనుమానాలు రేపి ఆవిడ చావుకి మాకు ముడిపెట్టమాక. అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారే? పో బయటికి. అవును, నువ్వేమైనా చుట్టానివా పక్కనివా? వచ్చి ఏడ్చింది చాలు, ముందు బయటికెళ్ళు. బయటికి రాడు. వద్దండి, శ్వేతనుండనివ్వండి. అవసరం లేదు. అది గనక ఇక్కడే ఉంటే మేమందరం బయటికి వెళ్లాల్సి వస్తుంది. అక్కర్లే, నేనే పోతా. కానీ ముసల్దాన్ని చంపిన మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టా. మీ మీద పోలీస్ కేసు పెడతా, జైలుకు పంపిస్తా. పెట్టవే, పెట్టు. అప్పుడు పోలీసులు వచ్చి పోస్ట్ మార్టం చేయాలని అదిగో శవాన్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద కోసేస్తారు. అప్పుడు పాపం అనసూయత్త ఎంత బాధపడుతుందో తెలుసా? శ్వేత ప్లీజే, నానమ్మ గారు ఎలాగో చనిపోయారు. నువ్వు కేసు వేస్తే ఆమె శరీరాన్ని కోస్తారే, అది నేను భరించలేనే. దయచేసి వదిలేవే ప్లీజ్ శ్వేత. సరే సాగుండి.
మళ్ళా చూస్తానో లేదో, ఇప్పుడైనా లేవే. ముసలి ఒక్కసారి నాన్న చేతు అని పిల్లమ్మా. అమ్మా ఒరే పిచ్చి మీద వారి కొట్టమ్మా, తిట్టమ్మా. అమ్మా 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 నీకోసం అమ్మా, నీకోసమే అమెరికా వెళ్ళానమ్మా, లక్షలు సంపాదించానమ్మా, నీకోసమే తీసుకొద్దాం అనుకున్నానమ్మా. ఎందుకమ్మా ఇలా చేసావయ్యో? అయ్యో అమ్మా 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 చూడమ్మా, అమ్మ నీ కొడుకు చేతు వచ్చాడు చూడమ్మా. అమ్మా 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 నన్ను మోసం చేసావమ్మా. నువ్వు చాలా స్వార్థపరురాలివమ్మా. ఎందుకమ్మా ఇలా చేసావు?
అనే అనే రాంబాబు రాంబాబు ఇప్పుడు నువ్వు తాగి వస్తే అమ్మ నిన్ను ఎలా మందలిస్తుందిరా ఎలా మందలిస్తుందిరా అన్నయ్య బద్రి బద్రి నువ్వు ప్యాకెట్లో డబ్బులు పోగొట్టుకుని ఇంటికి వస్తే నిన్న అమ్మ ఇంకా తిట్టలేదురా బద్రి రంగా నువ్వు హాస్పిటల్ పెట్టుకోవాలన్నది అమ్మ కలరా లేదురా హాస్పిటల్ లేదురా అమ్మాయి లేదు ఇంకేదురా హాస్పిటల్ లేదురా రంగా అత్తయ్య మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది చేతు. అమ్మా వదిలి చూడమ్మా అమ్మ నీ మనవరాలను చూడమ్మా ఒక్కసారమ్మా అన్నయ్య అమ్మరా మన దేవతరా వెళ్ళిపోయిందిరా మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయిందిరా అమ్మా అమ్మా నువ్వు చనిపోతున్నావు అని తెలిస్తే నీకంటే నోట్లో రక్తం అంటే అమ్మ మామూలుగా చనిపోలేదు ఎవరో కావాలనే చంపేశారు అబే అబే అలాంటిదేం లేదు చేతు మామూలుగానే చనిపోయారు. మీరు కావాలనే మా అమ్మని పొట్టను పెట్టుకున్నారు మా అమ్మ నాకు దూరం చేశారు మిమ్మల్ని వదల్లో నేను అన్నయ్యరా పెళ్ళ మాటలు విని అమ్మని చంపుకున్న మీరు నాకు అన్నయ్యరా ఏంట్రా ఏంటి అసలు మీరు మా అమ్మ కడుపున ఎలా పుట్టారా మిమ్మల్ని అన్నలని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఇద్దరిని చంపేసి నేను జైలుకి వెళ్ళినా పర్లేదు చంపేస్తాను నానమ్మ గారు ఎలాగో దూరం అయిపోయారు మీరు వీళ్ళని చంపే దూరం అయితే నేను బతకలేరండి నా కోసమైనా వదిలేయండి వీళ్ళ గురించి నీకు తెలియదమ్మా వీళ్ళు మనిషి రూపంలో ఉన్న మృగాలు వీళ్ళు బతుకుంటే మనల్ని కూడా చంపేస్తారు తప్పగా అమ్మా నీకు తెలీదు బాబు ఆగు బాబు ఏంటి ఆవేశం వీళ్ళని చంపితే పోయిన మీ అమ్మ తిరిగొస్తుందా చెప్పు ఎంత కాదనుకున్నా వీళ్ళు మీ అన్నలు పెళ్ళాలు చేసిన పాపిష్టి పనులకి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సింది చూడండి బాబు కావలసిన ఏర్పాట్లేవో చూడండి
గంగమ్మతో పెట్టుకుంటే శ్మశానంలో పడుకోవాల్సి వస్తుందని ముందే చెప్పాను. వినలేదు, తొడగొట్టావు. ఏమైంది? 6 అడుగుల గుయ్యి మిగిలింది. ఇది మారణకాండ. ఇంతటితో ఆగదు. నీ తర్వాత నీ మనవరాలు, ఆ తర్వాత శ్వేత. అందర్నీ చంపేస్తాను. వాళ్ళిద్దరినీ నీ సమాధి పక్కనే పడుకోబెడతాను. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండు. అమ్మా 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 పాపం, మనం ఎవరో తెలియకపోయినా 2 లక్షలు సాయం చేసింది. ఏ షూరిటీ లేకపోయినా అంత డబ్బు ఇచ్చిందంటే ఆమె ఎంత మంచిదో అర్థమవుతుంది. అలాంటి మంచి మనిషి మనకు దూరం అవ్వడం మన దురదృష్టం. మనకు దూరం కాలే మామా, దయ్యాలే దూరం చేసినాయి. దయ్యాలెవరే? ఆమె కోడళ్ళు. కోడల్లా? ఎలా చేశారే? ముసల్దాన్ని వాళ్ళే చంపిండ్రు బావా. ఆమె సావుకి కబూతల కారణం మావా. వాళ్ళని విడిచిపెట్టా. ఇప్పుడే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళని లోపల వేయిస్తా. ఆగవే, నీకేమైనా పిచ్చి పట్టిందా? కేసు పెట్టడం అంటే తమాషా అనుకుంటున్నావా? అయినా వాళ్ళే చంపారనడానికి నీ దగ్గర మన సాక్ష్యం ఉందా? ముసల్దాన్ని నోట్లోకెళ్ళి రక్తం వచ్చింది మావా. గంతకన్నా సాక్ష్యం ఏం కావాలి మావా? చాలే, నోట్లో నుంచి రక్తం వస్తే ఆత్మహత్య ఉండొచ్చు, లేక ఇంకెవరైనా చంపిండొచ్చు. వాళ్ళ కోడల్ని చంపారని నువ్వేలా చెప్తావే? పోలీసులు పట్టుకొని 4 గుర్తుకొచ్చి వాళ్ళే నిజం చెప్తారు మావా. ఆగో, ఈ ఆవేశం వల్లనే ఇలా వీధిలో పడ్డాం. అది సరిపోదన్నట్టు ఇంకో కుంపటి నెత్తి మీద పెట్టుకుంటామా? అప్పుడు ఈ చెట్టు కూడా మిగలదు. ఊరి చివర శ్మశానంలో బతకాల్సిందే. ఏమైతే అదైతుంది మామా. నేను పోతా, వాళ్ళ మీద కేసు పెడతా. ఆగో, నా మాట కాదని కాలు కలిపితే నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే. చూడవే, తల దాచుకోవడానికి నీడ కూడా లేకుండా ఎలా చెట్టు కిందకి చేరామో. కేసు పెడితే వాళ్ళకి శిక్ష పడుతుందో లేదో కానీ ఇల్లు దొరకకపోతే ఆ శిక్ష మనకు పడుతుంది. అరే రే 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 రే, మీరేంద్రా బాయ్ గారడ చేసేవాళ్ళ లెక్క ఇలా చెట్ల కింద చేరిర్రు? ఓహో, మీ కోడల దెబ్బకి మెడబట్టు బయటికి గెంటేసినార్. అసలే మా కష్టంలో మేము ఉన్నాం. అనవసరంగా నన్ను గోకొద్దు, రేగిపోతుంది చిక్కు చుట్టోడా. ఏ పొట్టిదనా, ఒక్కసారి నాతో పెట్టుకున్నందుకే ఇలా చెట్టు కిందకి చేరినారు. అయినా బుద్ధి రాలేదా? మళ్ళీ బొచ్చుకోకలేక బాబు అంటాయిందే. అవులేక నన్ను బొచ్చుకుక్కంటావురా? నువ్వు అయిపోయినవురా. నిన్ను శ్వేత వద్దే, ఆవేశపడకే. వాడసలే దుర్మార్గుడే. నువ్వు ఊకో మామా. నాకు తెలుసు గీసన్నాసిగాడే ఇంటి ఓనర్తో చెప్పి ఖాళీ చేయించుంటాడు. గీనంతు చూస్తా. అబ్బచ్చా, ఏ చూడమ్మా, నాదు చూడు చూడు. చూడవే చెప్తా. చూడవే ఏందే
గాడు దొరుకుంటే చంపేదాన్ని. అంత ఆవేశం మంచిది కాదే. చల్ మామ, వానికి భయపడేదేంది? నువ్వు మారవే. దీపం బాలిక ఏమి నీ కోరిక?